హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ ఎంపీసీ స్టూడెంట్స్కి బ్యాడ్ న్యూస్ అండి. ఫస్ట్ ఫేజ్లో 10,000 వరకు సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాము. చాలా వరకు ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ కావడం జరిగింది. 10,000 సీట్స్ వస్తున్నాయి, అందరికీ గుడ్ న్యూస్ అని. సో దానికి సంబంధించి మళ్ళీ కొత్తగా అప్డేట్ వచ్చింది. ఓన్లీ 1,848 సీట్స్ మాత్రమే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎనేబుల్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో 70,000 కన్వేయర్ కోటా సీట్స్ ఉంటే సో 2,000 పెరిగాయి. సో 72,748 సీట్స్ మాత్రమే పెరగడం జరిగింది. సో అంటే మనకి ఫస్ట్ ఫేజ్లో 10,000 సీట్స్ కాదు, ఓన్లీ 2,600 సీట్స్ మాత్రమే. అందులో ఆ 2,600లో 1,848 సీట్స్కి మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫేజ్లో మరి మిగతా కోర్సెస్, మిగతా సీట్స్ ఇంక్రీజ్ చేసుకునే వాటికి అనుమతిస్తారా లేదనేది కూడా ఒక గవర్నమెంట్ నుంచి అయితే ఒక స్పష్టత లేదు. అలాగే ఇప్పుడు పెరిగే 1,848 సీట్స్ ఏ కాలేజ్లో పెరిగాయి, ఏ కోర్సులో పెరిగాయి అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు గవర్నమెంట్ నుంచి. అలాగే ఆ సీట్స్ అనేది ఏ విధానం ఆధారంగా మంజూరు చేశారన్నది కూడా విద్యాశాఖ ప్రకటించలేదని సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ అన్ని హైకోర్టుని ఆశ్రయించాయి. సో దీని మీద ఏమి న్యూస్ వస్తుందనేది వెయిట్ చేయాల్సిందే. సో ఈ రోజుతో మనకు వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఓన్లీ 2,600 సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ రౌండ్కి మేబీ ఈ హైకోర్టు డిసిజన్ వస్తే, దాని మీద ఒక ఫైనల్ డిసిజన్ వస్తే సెకండ్ రౌండ్లో కానీ లేదా ఫైనల్ రౌండ్ వరకు కానీ సీట్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.